సైబర్ సెక్యూరిటీ అనేది ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఎలా ఉంటుందో. ఫోన్ లేకుండా దూరంగా ఉండొచ్చు, ఓకే, నేనేం ఉండొద్దని చెప్పట్లేదు. మొబైల్ని కూడా దాని పర్పస్ కోసం వాడి అక్కడ పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు. నేను ఎన్ని రీల్స్లో చూసినా అంటే మా వాట్సాప్ నెంబర్ కావాలా, ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇలా ఒక అమ్మాయి వచ్చి సో కనిపిస్తూ నాతో మాట్లాడాలని ఉందా ఇట్లా అని చెప్పి వెంటనే వాళ్ళకి వీడియో పంపించి మీరు డబ్బులు ఇవ్వకుంటే ఇది అందరికీ వైరల్ చేస్తామంటారు, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామంటారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్లు పర్సెంటేజ్ కూడా చూపిస్తాను. గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ 2,69,00,000 డిఆర్డిఎల్ డైరెక్ట్, అతను ప్రస్తుతం ఎర్రవాడ జైల్లో ఉండాలి. మీరు మీ లైఫ్ టైంలో చూసిన వాటిల్లో సో మీకే షాకింగ్ అనిపించిన సైబర్ మోసం ఏదన్నా ఉందా? నాకు 10 years బ్యాక్ ఫేస్బుక్ చాట్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక వెబ్సైట్లో డాటా ఎంటర్ చేస్తారు. మొబైల్ కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దాని ద్వారా మనం మోసపోయే బాధితులు కూడా పెరుగుతూ వెళ్తున్నారు. మరి ఇలాంటి మోసాలు, అది కూడా సైబర్ సెక్యూరిటీ ద్వారా మనం మోసపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా జరిగే ఉంటుంది. మరి ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలనుకున్నా, లేకపోతే వాటి బారిన పడకుండా పెద్ద పెద్ద ప్రమాదాల జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ వాళ్ళ సలహాలు సూచనలు అనేది కూడా మనకు చాలా అవసరం. మరి అలాంటి సలహాలు సూచనలు ఇప్పుడు మనతో పాటు ఇవ్వడానికి మరి ఎన్ఐటి వరంగల్ అండ్ బోల్డెన్ని సెషన్స్, అక్కడ చాలా యూనివర్సిటీల్లో కూడా సెషన్స్ ఇచ్చిన మన సైబర్ డాక్టర్ మాధవ్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం ఆయన లైఫ్లో ఎలాంటి దారుణమైన సైబర్ సెక్యూరిటీ మోసాలు చూశారో, ఎలాంటి వాటి బారిన మనం పడకూడదు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం చాణక్య. సార్ మాధవ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. అండ్ ఏంటంటే స్టార్టింగే ఒక క్వశ్చన్తో మొదలు పెడదామని మన సెషన్ నేను అనుకుంటున్నాను. సైబర్ సెక్యూరిటీ అనేది ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఎలా ఉంటుందో సో దాని మీద అవగాహన అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. న్యూడ్ కాల్స్, రేప్స్ అండ్ డబ్బులు మోసపోవడం, ఆత్మహత్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను లెక్క పెట్టే వేళ్ళు కూడా సరిపోవేమో, అలాంటివి మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిన బారిన పడకుండా ఉండాలంటే ప్రజెంట్ ఏం చేయాలి? మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాటికి దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫోన్ లేకుండా మనం దూరంగా ఉండలేం కదా సార్? ఫోన్ లేకుండా దూరంగా ఉండొచ్చు, ఓకే, నేనేం ఉండొద్దని చెప్పట్లేదు. ఓకే, ఉండలేరు, కానీ ఆ ఫోన్ సరిగ్గా వాడుకోండి అంతే. ఓకే, అట్లా దూరంగా ఉండొచ్చు. పర్పస్ ఇంపార్టెంట్. మీరు ఎందుకు వాడుతున్నారు ఆ ఫోన్? ఒకటి మీరు మీ ఇంట్లో కూరగాయలు కత్తితో కూరగాయలు కోసింటారు కదా, కత్తిని మళ్ళీ ఆ కత్తి బాగా కూరగాయలు కోసిందని జోబులు పెట్టుకొని తిరుగుతుంటారా? లేదు, అంతే కదా. ఓకే, అంటే దాని పర్పస్ కోసం వాడి అక్కడ పెట్టేసినారు. మొబైల్ని కూడా దాని పర్పస్ కోసం వాడి అక్కడ పెట్టేస్తే ప్రాబ్లం ఉండదు. పర్పస్ ఆఫ్ మొబైల్ ఏంటి? మీకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషను నెట్లో సెర్చ్ చేసుకోవడం. ఒకవేళ డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్లో సెర్చ్ చేసుకోండి, లేదా మొబైల్ ఉంటే మొబైల్ ద్వారా సెర్చ్ చేసుకోండి, లేకపోతే ఎవరితోన్నా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయాలి, లేకపోతే రైల్వే టికెట్స్, లేకపోతే ఏదైనా కానీ ఓకే, అందుబాటులో ఉన్న ఏ వ్యవస్థలైనా మీకు కావాల్సిన పనులు మొబైల్ ద్వారా చేసుకోండి. అంతేలే కానీ ఆ రీల్స్, షార్ట్స్ ఇట్లా గీకుతానే ఉంటే ఏలు పోతుంది, కానీ అవి అట్లనే వస్తుంటాయి అన్నట్టు. దాంట్లో మాయా మంత్రగాళ్ళు అందరూ వస్తారు పిక్చర్లకి. అవునా? అందరూ ఏది రీల్స్ చూసినంత మాత్రాన మనకి ఏంటంటే అంటే మనల్ని ట్రాప్ చేసేవాళ్ళు మీకు తెలియదు, మధ్యలో వస్తారు. మీరు ఒక 10 లక్షలు రోజుకు సంపాదించుకోవచ్చు అంటారు, అక్కడ మీరు బెండ్ అవుతారు. లేదా ఒక అమ్మాయి వస్తుంది, నేను ఎన్ని రీల్స్లో చూసినా అంటే మా వాట్సాప్ నెంబర్ కావాలా, దీనికి ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్తాను. ఒకసారి కాల్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, మనం ఏదైతే అంటారు వాళ్ళ ఏకముందనే పడిపోతాం అన్నట్టు మనం. సరే సరే, ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక అమ్మాయి వచ్చి సో కనిపిస్తూ నాతో మాట్లాడాలని ఉందా ఇట్లా అని చెప్పి సో ఈ వాట్సాప్ నెంబర్ ఇలా చేయండి అని చెప్పేసి అంటారు కదా. సో వాళ్ళ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చెప్పండి. వెరీ సింపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ
చాటింగ్ లెక్క వస్తారు. ఒక ఏదో అమ్మాయి అంటే యాక్చువల్గా అమ్మాయి ఉండరు, ఎవరో జంట ఉంటారు. ఇంకా కరెక్ట్ చెప్పండి, మోర్ ప్రిసైజ్లీ లేడీ ఫోటో పెట్టుకొని వస్తారు. ఫోటోలు చాలా దొరుకుతాయి కదా నెట్లో, ఫోటో దొరకదు. సో చాట్ చేస్తారు. చాట్ చేసేందుకు అమ్మాయి కదా, వెంటనే వీళ్ళు కూడా చిత్తకాతి కుక్క టైప్లో వెంటబడి అదే చేస్తారు అన్నట్టు. తర్వాత పర్సనల్ నెంబర్ అడుగుతారు, పర్సనల్. సో ఈవినింగ్ ముఖ్యంగా ఈవినింగ్ కంఫర్టబుల్గా ఉంటారు కదా, షర్ట్తోనో, షర్ట్తో అంటే మరీ ఫార్మల్ డ్రెస్లో ఉంటారు కదా, బనీన్తోనే ఇట్లా ఉంటారు, లేకపోతే ఫ్రీ బాడీతో ఉంటారు. లేడీ వీడియో కాల్ చేస్తుందంట. వీళ్ళు ఇట్లా ఒక 10 సెకండ్లు చూసినా చాలన్నట్టు. మిగతా వీడియో అపెండ్ చేసి వాళ్ళకే పంపిస్తారన్నట్టు. ఓకే. అప్పటికే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని యూఆర్ఎల్స్ కాపీ చేసి పెట్టుకుంటారు. ఓకే. సో వెంటనే వాళ్ళకి వీడియో పంపించి మీరు డబ్బులు ఇవ్వకుంటే ఇది అందరికీ వైరల్ చేస్తామంటారు. ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామంటారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్లు పర్సంటేజ్ కూడా చూపిస్తారు. వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు షాక్ గురవుతారు అన్నట్టు. షాక్ లేదు, వాళ్ళు అనుకున్నట్లు వీళ్ళు బట్టలు కూడా ఇప్పినారనుకోండి, డబల్ బోనంజ వాళ్ళకి. సో గాన్. సో ఇంకా డబ్బులు అడుగుతారు. వీళ్ళు ఎంతవరకు డబ్బులు అడుగుతారంటే, ఈ కేసుల్లో నేను ఒక 20 మందిని కాపాడాను యాక్చువల్గా. అంటే ఈ కాపాడడం అనేది నాకు ఫోన్ చేస్తారన్నట్టు వాళ్ళు, ఆల్ ఆఫ్ ది సడన్ మేము ఎట్లా అయింది, మేము ఏం చేయాలని ఫోన్ చేస్తారన్నట్టు. యాక్చువల్గా కొన్ని ఆత్మహత్య కేసులు కూడా ఉన్నాయి అన్నట్టు ఆల్రెడీ జరిగినవి. లైక్ బాపట్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక అబ్బాయి ఏదో అమీర్పేటలో కోర్సు చేస్తున్నాడు అన్న, న్యూడ్ కాల్ ట్రాప్లో 10,000 పే చేసినాడు. ఓకే. తర్వాత ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేసినారు, దెర్ ఇస్ నో ఎండ్. గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పే చేసినాడు. ఏంటి? 2,69,00,000. ఎస్. అండ్ నరసాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు, సమ్ అమౌంట్ పే చేసి కూడా. సో అట్లనే ప్రదీప్ కురుల్కర్ అని డిఆర్డిఎల్ డైరెక్టర్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, ప్రదీప్ కురుల్కర్ అని. అతను ప్రస్తుతం ఎర్రవాడ జైల్లో ఉన్నారు. ఎందుకంటే మరి డిఆర్డిఎల్ డైరెక్టర్ ఎర్రవాడ జైల్లో అంటే, అవతల న్యూడ్ కాల్ ట్రాఫిక్ గురి చేసిన వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్స్ అన్నట్టు. ఇండియన్ సీక్రెట్స్ అడిగినాడు, భయపడి ఇచ్చేసినాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్, ఇన్నోసెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. అండ్ అలాగే మీరు పొజిషన్ బట్టి దానికి తీవ్రత ఉంటుంది అన్నట్టు. హనీ ట్రాప్ అని కూడా అంటూ ఉంటారు. హనీ ట్రాప్ అంటే జనరల్గా అది పూర్తి అది ఏదో హనీ ట్రాప్ అంటే పెద్దోళ్ళకి చేసేది అనుకుంటారు అన్నట్టు. ఏ ట్రాప్ అయినా కానీ న్యూడ్ కాల్ ట్రాప్ అనేది సింపుల్ వర్డ్ అన్నట్టు, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది అన్నట్టు. ఏం సార్ అది కాదు, నాకు ఫ్యూజులు ఎగిరిపోయిన మాట ఏంటంటే, గుజరాత్ బిజినెస్ మ్యాన్ 2,80,00,000 వరకు చేసి 69 లక్షలు. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఇంత ఘోరంగా జరుగుతుంది, బీభత్సంగా. ఓకే. సో బస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఎవరు వీడియో కాల్స్ స్పెండ్ చేస్తే, ఫస్ట్ పాయింట్ మీరు వాట్సాప్లో సైలెంట్లో పెట్టుకోవచ్చు, ఆల్ అన్నోన్ కాల్స్. పాయింట్ 1. పాయింట్ 2, మనం వీడియో కాల్స్ ఎవరితో చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళతోనే కదా చేసి. అన్నోన్ పర్సన్స్తో ఎలాంటి పరిస్థితుల్లో వీడియో కాల్స్ మాట్లాడకండి. మాట్లాడినా కూడా ఏం కాదు, వాళ్ళు భయపడిస్తే భయపడకండి అంతే. సో నేను చెప్తే కదా ఒక 10-20 మందిని కాపాడినాను. ప్రొసీజర్ సింపుల్. వాళ్ళు ఫోన్ చేసినారు, నేను అడిగినాను బట్టలు ఇప్పినారా, నాకు నిజం చెప్పాలి. ఓకే. ఎందుకంటే డాక్టర్ దగ్గర పోయి నా దగ్గర నాకు ఏ రోగం ఉందని డాక్టర్ అంటే, అందుకే నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా సైబర్ డాక్టర్ అన్నాను. డాక్టర్ దగ్గరకు పోయి ఏ రోగం ఉందో చూసుకుంటే పనికి రాదు కదా. మరి మీరు ఊరికే జస్ట్ చూసారా, బట్టలు ఇప్పారా, ఓకే, చూసినా బట్టలు ఇప్పినా ఒకటే మందే, ఇగ్నోర్ ఇట్ అంతే. ఓకే. సో నేను వాళ్ళకి చెప్పినాను, మీరు దాన్ని ఏమంటారు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, మీ వీడియో మీరే చూసుకోరు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా చూసుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అవుతుంది. కాదు సార్, అంటే మెయిన్గా ఇలాంటి వాటిల్లో భయపడేది ఏంటంటే, సంఘంలో మాకంటూ ఒక గౌరవం అనేది ఉంది, ఇలాంటివి చేసాము, అది మా బంధువులకో లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే అరే ఏమైపోతుందనే భయంతోనే. ఫస్ట్ పాయింట్ గౌరవం అనేది అయితే భ్రమ అన్నట్టు, అంత ఫాల్స్ స్టేజ్లో బతుకుతుంటారు. పాయింట్ 1, మీ గురించి మీరు తప్ప ఎవరు పట్టించుకోరు. పాయింట్ 2, ఇంకొకటి, ఇప్పుడుండే ఏ కాలంలో నాది కాదు, ఎవరో మార్పు చేసినారని చెప్పచ్చు. బెస్ట్ ఏంది, మార్పు చేసినారని చెప్పచ్చు. చూస్తుంటారు కదా రకరకాల వీడియోలు, ఈవెన్ సీఎంల పేరు మీద కూడా వస్తున్నాయి అన్నట్టు, పెద్ద సీఎం పిఎంలు వీడియోలు కూడా వస్తున్నాయి. సో బెస్ట్ ఏంటంటే మార్పు చేసినారని చెప్పచ్చు. ప్లస్ అవన్నీ పక్కన పెడితే హూ కేర్స్, సోషల్ మీడియాలో మీరు ఆ వీడియోస్ యాక్సెప్ట్ చేయవు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం. ఓకే. ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి లేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి లేదు, వాట్సాప్లో అంటున్నా ఇది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడానికి. ఇంకెక్కడ అప్లోడ్ చేసుకుంటాడు, ఎక్కడ చేసుకోలేడు కదా.
జస్ట్ భయపడిస్తారు. వీడు షాక్ గురవుతారు కదా, ఆ షాక్ నుంచి కోలుకునే లోపల ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు గుంజేస్తారు అన్నట్టు. అది తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే సార్, సుమారు మీరైతే ఒక 20 మెంబర్స్ వరకు కూడా ఇలాంటి విషయాల్లో కాపాడారు కదా. కాపాడాను. ఓ వాళ్ళకి చెప్పిన మందే అంటే సీక్రెట్ అయితే ఇదే అనమాట. ఇదే సింపుల్. కాకపోతే అదే నేను చెప్పేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు బాధలో ఉంటారు, ఓదార్చే వాళ్ళు కావాలన్నట్టు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడి ఉంటారు ఏదో విషయాల్లో, అంటే నేను చెప్పేది నీ నాట్ బి సైబర్, ఏ విషయాల్లో సమ్ కన్సోల్ ఎవరన్నా అంటే మన ఓదార్చే వాళ్ళు ఒకరు ఉండాలి అని మనము లోలో ఉన్నప్పుడు అనుకుంటాం. అంతే అలా అన్నట్టు. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ ఏదో ఎగ్జామ్ రాసింటారు, బాగా ప్రిపేర్ అయ్యి రాసింటారు, సక్సెస్ కాలేదు, ఇంట్లో బాధపడుతున్నా, ఏం కాదు నెక్స్ట్ దాని తాత లాంటి ఎగ్జామ్ క్లియర్ చేస్తామని ఇట్లున్నారు కదా. ఇది కూడా అంతే, అరే వాడు ఏం చేసుకోలేడు, లైట్ తీసుకురా పోయి అని చెప్పాలన్నట్టు. అట్లా అంటే వాళ్ళకి కొద్దిగా ఫ్రీ వర్డ్స్ ఇవ్వాలన్నట్టు. చాలామంది వాళ్ళు నాకు తెలుసు ఎంత రిలీఫ్ అయినాడంటే, ఒక అతను నేమొద్దు, కాకపోతే అతను మంచి మ్యూజిషియన్ అన్నట్టు. ఓకే, నాకు మాధవ, నాకంటే సీనియర్లే స్కూల్లో, మాధవ నీకు ఒక చిన్న బిరుదు ఇస్తున్నాను, ఏంటంటే ధైర్యదాత అని చెప్పినాడు. ధైర్యదాత, ఆయన మెసేజ్ పంపించినాడు, నువ్వు నాకు ఈరోజు ధైర్యాన్ని దానం చేసినావని చెప్పినాడు అన్నట్టు. అతను ఇబ్బంది పడినాడు అన్నట్టు. సో బట్ ఎనీ వెన్ ఐ టోల్డ్ దిస్ వన్, ఇంకా కొన్ని కేసులు అయితే వాళ్ళకే క్రిమినల్స్కి చెప్పు, నువ్వేంద్ర స్క్రీన్ రికార్డ్ చేసినావు, ఒరిజినల్ కావాలంటే పంపిస్తావని చెప్పు అని చెప్తే ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇంకోళ్ళు ఈ క్రిమినల్స్ ఎట్లుంటారంటే, సైబర్ క్రిమినల్స్, దే ఆర్ లైక్ బెగ్గర్స్. ఒక క్రాస్ రోడ్స్లో బెగ్గర్స్ ఉంటారు అనుకో, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక 10 రూపాయలు కూడా రాలేదు, ఎంతసేపు ఉంటారు అక్కడ? ఎక్కువసేపు ఉంటారు కదా. సే అంతే, ఇక్కడ కూడా అంతే, మీరు డబ్బులు ఇవ్వలేదనుకో, దే లుక్ ఫర్ అనదర్ బకరా. ఓకే, సో బెస్ట్ ఏంటంటే యువర్ రెస్పాన్స్ ఈస్ దేర్ ఇన్కమ్. సో ఈ న్యూడ్ కాల్స్ విషయానికి వచ్చేటప్పటికి అబ్బాయిల విషయంలో బాగానే చెప్పారు. కమింగ్ టు ద అమ్మాయిలు, మెయిన్గా ఈ సైబర్ మోసాల్లో అమ్మాయిలు చాలామంది కూడా సూసైడ్ చేసుకోవడాలు కానీ, అంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్. అవును. సో వాళ్ళ ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము, ఇంకా డబ్బులు ఇవ్వడాలు, ఇలాంటి బోల్డ్ అన్ని చూసాం చాలా. ఇప్పుడు వాళ్ళకు మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రసన్న కుమారు, ప్రొద్దుటూరు, కడప. వాడు దరిదాపు 300 మంది లేడీస్ నూడు ఫోటోలు తెప్పించుకున్నాడు. అందులో 200 మంది మ్యారీడ్, ఎవరు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కంప్లైంట్ చేయరనే ఉద్దేశంతోనే కదా ఇంత ధైర్యంగా చేశారు. అట్లనే 2016లో మాజిద్, మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు, మాజిద్ ఫేస్బుక్ క్రైమ్స్ అరెస్టెడ్ అని, దరిదాపు ఒక 300 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాను అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే ఒక సపరేట్ ప్యాటర్న్ ప్రకారం తీసుకొని ట్రాప్ చేసి తీసుకుంటారు అన్నట్టు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుంది జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అన్నట్టు. సో దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ అన్వాంటెడ్ కేసెస్. మీరు ముక్కు మోహన్ తెలియని వ్యక్తి, ఇక్కడ నేనేమంటానంటే, రియల్ లైఫ్కు విర్చువల్ లైఫ్కు తేడా ఉండదు. వాళ్ళు ఎవరో కంఫర్టబుల్గా వస్తారు, కంప్లీట్ బాగా మాట్లాడతారు, బట్ ఏది చేసినా కానీ యూ షుడ్ బి ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ అన్నట్టు. విర్చువల్ ప్రపంచం రియల్ ప్రపంచం కంటే పెద్దదిగా ఊహించుకోవద్దు. రియల్ ప్రపంచమే. నాకు 10 years బ్యాక్ ఫేస్బుక్ చాట్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పింది. ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ యూ వాంట్ అని. సారీ అంకుల్ అనింది. కంటిన్యూగా పోలీస్ అని బ్లాక్ చేసింది. మనం రియల్ లైఫ్లో ఎవరైనా ప్రేమిస్తారో లేదు తెలియదు, ఆన్లైన్లో మనల్ని ఎందుకు ప్రేమిస్తారు చెప్పు? ఓ లాజిక్ అప్లై చేయాలి ఏదైనా కానీ. మనం హీరోలం కాదు కదా, అదే పెద్ద రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, అయినా కానీ ఆన్లైన్లో వచ్చి అయితే చేయరు నాకు తెలిసి. ఈ అమ్మాయిల విషయంలో సార్ మెయిన్గా మీరు అన్నారు ఏంటంటే, ఈ న్యూడ్ ఫొటోస్ ఇలాంటివన్నీ అమ్మాయిల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా ఫర్దర్ ఇంకా వాళ్ళని దే గో లైక్ యాక్చువల్గా 99% కంప్లైంట్ చేయరు అన్నట్టు. ఏదన్నా ఒక కేసులో క్రిమినల్ ఏదో రకంగా పట్టుబడితే అప్పుడు తెలుస్తాయి అన్నట్టు పోలీసు వాళ్ళకి ఇవన్నీ. అంతేగాని డైరెక్ట్ కంప్లైంట్ ద్వారా చాలా తక్కువ ఉంటాయి అవకాశం ఇవన్నీ బయటపడడం. దే సఫర్ లైక్ ఎనీథింగ్. ఓకే, అందుకోసమే ప్రతి ఒక్కరూ నేను అంటే మన ఐడ్రీమ్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు సైబర్ నేరాల గురించి తెలుసుకోండి, మీ కుటుంబ సభ్యులకి చెప్పండి, మీ వినియోగదారులకు చెప్పండి, మీ ఎంప్లాయీస్కి చెప్పండి. మీరందరూ క్షేమంగా ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు అన్నట్టు. మీరు ఏ రోజంతా మీకు తెలియలేదనుకో, మీ వాళ్ళకి ఎవరికి చెప్పలేరు. ఫస్ట్ మనకు తెలిసేనే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేది, మనకు తెలిసేనే కదా మన కొలీగ్స్ చెప్పేది, మనకు తెలిసేనే కదా మన కస్టమర్కి తెలిసేది. అలా అందరూ పనిచేసి ఈ సైబర్ నేరాలు తగ్గించవచ్చు.